నమస్కారం మిత్రులారా, బాగున్నారా? ఈ యొక్క మనీ పంచతంత్ర వీడియోస్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని మీ పెట్టే కామెంట్ల ద్వారా మాకు తెలుస్తుంది. మీకు మరోసారి థ్యాంక్స్ చెప్పుకోండి. ఈరోజు కూడా ఒక చిన్న మంచి కథ, షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ. జాగ్రత్తగా వినండి, మంచి ఫలితాలను పొందాలి. అనగనగా మన కథలోకి వెళ్దాం. యాజ్ యూజువల్గా అనగనగా ఒక ఊరు, ఒక రైతు. ఆ రైతుకి ఒక పశువులు చాలా ఉంటుంది, కొట్టమంటాం. దాంట్లో కొన్ని దూడలు ఉంటాయి, ఆవు దూడలు ఉంటాయి. ఒక రోజున మేకపోతుని తీసుకొచ్చి కడతారు, ఒక మేక పిల్లని తీసుకొచ్చి కడతారు. ఆవు దూడలకి తోడు చుట్టూ లాంటివి పెడతారు, ఎండుగడ్డి వేస్తూ ఉంటారు. కానీ మేకకు పచ్చగడ్డేసి చాలా అద్భుతంగా మేపుతూ ఉంటారు. దీని మీద స్పెషల్ కేర్ చూపిస్తూ ఉంటారు. దూడలు చాలా ఈర్ష్య పొందుతాయి అన్నమాట. అసూయ, ఈర్ష్య, ద్వేషం, రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఈ రెండు దూడలు ఫీల్ అవుతూ ఉంటాయి. మేక మనకంటే చిన్నగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దీనికి మన యజమాని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మనల్ని పెద్ద పట్టించుకోవట్లేదు. అసలు మనం కనీసం పలకరించడం, రోజు ఈ మేక దగ్గరికి వచ్చి చూసుకుని వెళ్తున్నాడని చాలా ద్వేషాన్ని, అసూయని పెంచుకుంటాం. కొన్ని రోజులు పోయేసరికి ఈ మేక తలస్నానం చేపించి, బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి అలంకరిస్తారు. అప్పటి వరకు బాధతో ఉన్న ఈ రెండు దూడల యొక్క హృదయం బగబగబగ మండిపోతూ ఉంటుంది. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దీనికంటే సీనియర్ మనం ఈ కొట్టంలో ఉన్నాం. మనల్ని పట్టించుకోకుండా ఆ మేక పువ్వులు పెట్టారు, పశువు రాశారు, ఏంటిది అనేసి బాధపడిపోతూ ఉంటాయి. అలా పువ్వులు పెట్టుకుని, పువ్వులు, పసుపు, కుంకుమ రాసుకుని వెళ్ళిన మేక అమ్మవారి గుడికి వెళ్ళి బలైపోతుంది. ఇంక మళ్ళీ ఆ మేక రాదు. ఆ తర్వాత ఈ దూడలకి తెలుస్తుంది బాగా మేపి బలిచ్చారు అనేసి. అప్పుడు రిప్లైంట్ అవుతుంది. క్లియర్? ఈ కథకి మన జీవితాలకి సంబంధం ఏముంది అంటే, ఎవరో వ్యక్తి బాగా డబ్బులు సంపాదించుకుని చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. అతను చూసి మనం ఈర్ష్య, ద్వేషం, అసూయ రకరకాల పడతా ఉంటాం. ఏమీ లేకపోతే అతని మీద 4 పుకార్లు క్రియేట్ చేసుకుంటాం. ఇలా మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాం. కానీ ఏదైనా ఒక వ్యక్తి ఆ స్థాయికి చేరడానికి తన జీవితంలో చాలా కోల్పోయి ఉంటాడు. టెండూల్కర్ ఈరోజు రిచెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. కానీ తన బాల్యాన్నంతా గ్రౌండ్లోనే గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. తన బాల్యాన్ని మొత్తం కోల్పోతే 14 ఏళ్లకి క్రికెట్ స్టార్ అయ్యాడు. అలాగే బాహుబలి సినిమా కోసం అనేక సంవత్సరాలు ప్రభాస్ వేరే ఏ సినిమా చేయకుండా తనకున్న అవకాశాలన్నింటినీ క్లోజ్ చేసుకుని ప్రతిరోజు తన ఇష్టమైన తిండి తినకుండా గంటల తరబడి ఎక్సర్సైజ్ చేసి ఆ స్థాయికి వచ్చాడు. ఇలా ప్రతి వ్యక్తి ఎంతో కొంత మూల్యాన్ని ఇస్తేనే ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. కానీ ఏ మూల్యం ఇవ్వకుండా నువ్వు ఇంట్లో కూర్చుని టీవీ ఛానల్స్ మార్చుకుంటా, వాట్సాప్లు చూసుకుంటా, ఫేస్బుక్ రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్ రీల్స్ చూసుకుంటా, వీళ్ళని కామెంట్ చేసుకుని నువ్వు నీ స్థాయి ఎక్కడ, నువ్వు ఎప్పుడు ఒక వ్యక్తి ఉన్నతంగా చేరడానికి ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాలి. ఎంత సాక్రిఫైస్ చేస్తే అంత ఉన్నతంగా వెళ్తాడు. మనకి లలితా జ్యువెలర్స్ ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, అలాగే సక్సెస్ కూడా ఊరికే రాదు. నువ్వెంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతో కొంత సాధించగలగాలి. అప్పుడు మాత్రమే జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. వాళ్ళని చూసి మనం అసూయపడకూడదు, ఈర్ష్యపడకూడదు. చేతనైతే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగా కష్టపడడానికి మనం ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే కనీసం వాళ్ళ స్థాయికి కాకపోయినా ఆ రేంజ్లో ఉన్నా మనం వెళ్ళగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.